నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించిన చిత్తూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై వాడివేడిగా చర్చ సాగింది. మేయర్ అముద, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మరికొంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడాన్ని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తీవ్రంగా వ్యతిరేకించారు. మేయర్ అముద కౌన్సిల్ సమావేశానికి ఏ పార్టీ తరపున హాజరయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నగర మేయర్ ఎస్ అముద అధ్యక్షతన జరిగింది. నగరపాలక కౌన్సిల్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఇటీవల ఎన్నికల్లో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల శాసనసభ్యులుగా విజయం సాధించిన గురజాల జగన్మోహన్, డాక్టర్ కలికిరి మురళీమోహన్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మేయర్ ఎస్ అముద, కమిషనర్ డాక్టర్ జె అరుణ, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎమ్మెల్యేలకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో చిత్తూరు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చిత్తూరు మేయర్ అముద, ఉప మేయర్ చంద్రశేఖర్ మరికొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మేయర్ ఏ పార్టీ తరపున సమావేశానికి హాజరయ్యారో చెప్పాలని కమిషనర్ డిమాండ్ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ నగరపాలక పర్యటనలో భాగంగా మార్కెట్ను అభివృద్ధి చేయాలని భావించాలని, అందుకే ఎమ్మెల్యే అయిన తర్వాత నగరం నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నగరంలో అనువైన ప్రాంతాల్లోనూ ప్రజల సౌకర్యార్థం మార్కెట్లను, రైతు బజార్లను, మామిడికాయల మండిని అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో ప్రతి ఇంటికి నీటి సరఫరా చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చే హామీలను అమలు పరిచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. చిత్తూరులో అభివృద్ధి చేస్తున్న మార్కెట్లో చిత్తూరు నగరపాలక పరిసరాల్లోని మండలాల రైతులకు తగిన అవకాశం కల్పించాలని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ కోరారు. చిత్తూరు నగరపాలక కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని మార్కెట్ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా అభివృద్ధి చేయడం అభినందనీయమని, ఇదే సమయంలో పరిసర మండలాల రైతులకు అవకాశం కల్పించాలన్నారు. అనంతరం పలు తీర్మానాలపై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. సమావేశంలో డిప్యూటీ మేయర్లు ఆర్ చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, సహాయ కమిషనర్ రామకృష్ణుడు, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లో ఉంది. తద్వారానే మేయర్ గా మీరు ఉండాల్సి వస్తుంది. ఈ మేయర్ గా మీరు ఇవాళ ఇలాంటి అజెండాలన్నీ కూడా కమిషనర్ గారు ఆమోదం చేసినట్లయినా, దేవుడు మేయర్ గా సంతకాలు పెట్టినట్టయినా ఇవి ఉన్న కోర్టుని వేసుకోవాల్సి వస్తాయి. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మంచిది మేయర్ గారు తెలుగుదేశం తరఫున పార్టీ కంట్రోల్ వేసుకున్నందుకు ఆమెకు రాబోయే రోజుల్లో భగవంతుడు మంచి ఆరోగ్యవసరాలు చేయాలని, బాగుండాలని మనసారి కోరుకుంటున్నా. అయినా కూడా సభా ప్రాంగణంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా దీన్ని జాగ్రత్త వహించాల్సిందిగా కమిషనర్ గారిని, మేయర్ గారిని కోరుకుంటున్నా. 100% అభివృద్ధిలో దృష్టిపోతున్నాయి. కానీ ఎందుకో చిత్తూరు అనగానే మన చిత్తూరు పట్టణము కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చెందలేదు. నేను ఎప్పుడు ఎలా చూసానో అలాగే ఉంది గత 25 సంవత్సరాలుగా. కాబట్టి ప్రజలకు ఎక్కడ మీరు ఏదైతే రైతు బజార్లు కావచ్చు, మా పూతలపట్టు శాసనసభ్యులు చెప్పిన విధంగా రైతుల్ని అమ్ముకోవడానికి అవకాశం కల్పించే విధంగా చిత్తూరు 4 మూలలో ఇప్పుడు ఎన్ని రైతు బజార్లు ఉన్నాయో చూసి, ఇంకా కూడా రైతుల కోసము మీరు చెప్పినట్టు మ్యాంగో మండీలు కూడా పెద్ద ఎత్తున పక్కనే ఉన్న గంగాధి నెల్లూరు, పూతలపట్టు కావచ్చు, ఇంకా ఎక్కడి నుండైనా తెచ్చి అమ్ముకునే విధంగా, అంటే ఇంపోర్టెడ్ సంబంధించిన కూడా మనం ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి ఎక్కడ ఎవరికి అవసరాలు ఉన్నాయో వాటింతా కూడా దిగుమతి చేసి మన మ్యాంగో ఆ యార్డును కూడా డెవలప్ చేసే పనిని చర్చించి మళ్ళీ దాన్ని కూడా మంచి నిర్ణయం తీసుకుంటాం ప్రజల కోసము. స్మార్ట్ డెవలప్మెంట్ లో భాగంగా ఒక అత్యద్భుతమైనటువంటి ప్రపోజల్ ఇది నేను మీకు తెలియజేస్తున్నాను. యార్డ్ అనేది ఇప్పుడు కూడా డైరెక్ట్ ఫార్మర్స్ తో నింపుకుంటారు, ప్రొడక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు నింపుకుంటుంది. అది అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అంటారు. అందుకే ఇది వచ్చి మార్కెట్, ఇది వచ్చి వెండర్స్, బయర్స్ రెండు ఉంటారు. కాబట్టి ఇది స్మార్ట్ ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంగా దీన్ని మీరు గుర్తిస్తారని నేను భావిస్తున్నాను.